తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు నిధులు నియామకాల కోసం. అంటే మన పైసలు మనమే ఖర్చు పెట్టుకుంటాం, మన నీళ్లు మన పొలాలకే పోతాయి, మన జాబులు మనోళ్ళకే వస్తాయని. మరి 11 ఏళ్లల్లా గా రెండిటి సంగతి మళ్ళోపారి చెప్పుకుందాం. కానీ ఇప్పుడు లొల్లంతా నీళ్ళ గురించే. అప్పట్లెక్కనే ఆంధ్ర గవర్నమెంట్ మనకు రావాల్సిన నీళ్ళు ఎత్తుకపోతాంది. ఇంకో దిక్కు 1,00,000 కోట్ల కాళేశ్వరం ఉత్తగనే పెట్టుడాయే. గీ ముచ్చట్లు క్లియర్గా అర్థం కావాలనే సర్కారోళ్ళు గీ కార్యం పెట్టిండ్రు. అటు కృష్ణానది ప్రాజెక్టులు ఇటు గోదావరి ప్రాజెక్టుల గురించి ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది సర్కారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన లీడర్లంతా వచ్చి ఏ ప్రాజెక్టు కథ ఎట్లుందో తెలుసుకున్నారు. మనకు రావాల్సిన కృష్ణా నీళ్లు రాయలసీమకి ఎట్లా పోతున్నాయి, వెనకాల ఏం జరిగింది, పాత గవర్నమెంట్ ఎట్లా లాపర్వ చేసింది మొత్తం చెప్పిండు ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సారు. కృష్ణానది జలాల్లో మీరు 66% ఆంధ్రాకి ఇవ్వండి, మాకు 34% సరిపోతాయి అని చెప్పి 1, 2, 3, 4, 5 సార్లు సంతకం పెట్టి ఇదైనాక కాళేశ్వరం ప్రాజెక్టు కథ తుమ్మిడిహెట్టి కడగడితే తక్కువ ఖర్చుతోట అయిపోతుండేనట. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా కట్టాల్సిన జాగలు కట్టకుండా ఏ రికార్డుకి మార్చిర్రట. ప్రపోజ్డ్ లొకేషన్ ఇన్ డిపిఆర్ కంటే 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఆ బ్యారేజ్ కట్టిండ్రు. సాయిల్ టెస్టింగ్ చేయలేదు, బొంగలు పడ్డాయి, సీపేజ్ మొదలైంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫీసర్లు వచ్చి మొత్తం చెకింగ్ చేసినాకనే ఈ రిపోర్ట్ ఇచ్చిర్రు. అప్పట్లోనే లీక్ అయినా రిపేర్లు చేపియలేదట బీఆర్ఎస్ సర్కారు. ఇప్పుడేమో ప్రాజెక్టులకు మస్తు నీళ్ళు వచ్చినాయి, ఎందుకు ఎత్తిపోస్తలేరు, ఇట్లయితే మేమే వచ్చి మోటార్లు చాలు చేస్తామని బట్టి. ఒకవేళ ఆ బ్యారేజ్ లో ఏదన్నా కూలిపోయినా, ఏ బ్యారేజ్ కోల్పోయినా దారి పొడవున 44 ఊర్లు కొట్టుకపోయి సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టుకుపోయి భద్రాచలం టెంపుల్, భద్రాచలం టౌన్ కూడా ప్రమాదంలో ఉంటాయి. ఇక నిన్న రామన్న ప్రెస్ క్లబ్ వచ్చి కూకుండు కదా చర్చలకు రమ్మని. క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది, మేము వాటికి దూరం మొదటి నుంచి. చట్టసభలలో మనం చర్చ చేసుకుందాము రండి. ప్రాజెక్టుల మీద ప్రతొక్క దాని మీద నిమ్మలంగా చర్చ చేద్దామని కేసీఆర్ సార్ను గిట్లా పిలిచిండు సీఎం సారు. ఎవరిని కూడా పల్లెత్తు మాట అనవసరంగా మాట్లాడకుండా చట్ట పరిధిలో చట్టసభల్ని నిర్వహించే బాధ్యత నాది. అర్థవంతమైన చర్చలకు మేము వేదిక ఏర్పాటు చేస్తాము. చంద్రశేఖరరావు గారు మీరు రండి. అసెంబ్లీకి సుతా రానంటే ఈ ఆఫర్ ఇచ్చిండు. ఎక్కడికొద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తాను. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి. చంద్రశేఖరరావు గారు మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. తారీఖు నిర్ణయించండి.